ఊకదప్పుడు వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మండుటెండల్లో నీళ్లు లేక దాహాతికి విలువెల్లాడుతున్న చిన్న చిన్న పక్షులు, అనేక మూగజీవాలు నిరసించిపోవడం గమనించిన వన్యప్రాణి పరిరక్షణ సంఘం వారు దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తూ దీనిపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి వీధిలో ఒక నీళ్ల కుండీని, కొన్ని ఆహార పదార్థాలను ఉంచాలని కోరారు. దీనికి ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు అభిజ్ఞాన వర్గాల బోగట్ట. వార్తల్లో ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్. వేసవి తాపానికి గురవుతున్నారా? అయితే మా తుక్కు ఫ్యాన్లనే వాడండి. మీకు చల్లటి గాలిని, మంచి వాతావరణాన్ని ఇస్తాయి. ఈ ఫ్యాన్లకు గ్యారంటీ కూడా ఉంది. ఆగిపోయే వరకు మాది గ్యారంటీ. ఈ ఫ్యాన్తో ఇంకొక సులభమైన మార్గం ఏంటంటే, ఒక్కసారి వేస్తే చాలు, ఆటోమేటిక్గా దానంతటా అదే ఆగిపోతుంది. మళ్ళీ దానంతటా అదే తిరుగుతుంది. ప్రతిసారి మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా తుక్కు ఫ్యాన్లని వెంటనే ఆర్డర్పై కొనుక్కోండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వాతావరణ శాఖ వారు అందించిన వివరాల ప్రకారం కొన్ని గంటల్లో ఆకాశంలో ఉద్యోగమేఘాలు కమ్ముకోవచ్చని, అటు నుండి అతి భారీ బాంబుల వర్షం కురియవచ్చని తెలిపారు. మా వార్తా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం మిస్సైళ్ల మెరుపులు, ఎఫ్ఎల్ ట్యాంకర్ల వంటి ఉరుములు, శతఘ్నుల వంటి పిడుగులు పడవచ్చని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా శాంతి కపోతాల పరిస్థితిని తలుచుకొని ఆందోళనకు గురవుతున్నారని ఉత్తమాటల సన్యాసిరావు గారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు తుక్కు ఫ్యాన్ల కంపెనీ వారు. నమస్తే.